వైకుంఠం అని పిలువబడే తిరుమల ఆలయాన్ని చుట్టుముట్టిన 7 కొండలకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకమైన కథ ఉంది అని మీకు తెలుసా? ఆ 7 కొండలకు పేర్లు ఎలా వచ్చాయో తెలుసుకుందాం. మొదటిది గరుడాద్రి. శ్రీ మహావిష్ణువు వాహనమైన గరుడు ఇక్కడ కఠోర తపస్సు చేశాడు, అందుకే ఈ కొండకు గరుడాద్రి అని పేరు వచ్చింది. రెండవది వృషభాద్రి. నంది వాహనమైన ఋషువుడు మహాదేవుడిని పూజించి విష్ణుమూర్తిని దర్శించుకున్నాడు. మూడవది అంజనాద్రి. హనుమంతుడి తల్లి అంజనాదేవి ఇక్కడ తపస్సు చేసింది. ఆమె తపస్సుకు హనుమంతుడు అవతరించాడని పురాణాలు చెబుతుంది. నాలుగవది నీలాద్రి. శ్రీ మహావిష్ణువు అవతరించబోతున్నాడు అని తెలిసి నీలాదేవి తన తపస్సును అర్పించింది. ఆ భక్తి జ్ఞాపకంగా ఈ కొండకు నీలాద్రి అని పేరు. ఐదవది శేషాద్రి. భగవంతుని విశ్రాంతి కోసం ఆదిశేషుడు తన శరీరాన్ని కొండగా మార్చుకున్నాడు. ఆరవది వెంకటాద్రి. ఇది అత్యంత పవిత్రమైన కొండ. ఇక్కడే ఆ వెంకటేశ్వరుని ఆలయం ఉంది. భక్తుల పాపాలను తొలగించే ప్రదేశం కనుక దీనికి వెంకటాద్రి అని పేరు. ఏడవది నారాయణాద్రి. ఇక్కడ నారద మహర్షి దీర్ఘకాలం తపస్సు చేసి స్వామిని దర్శించుకున్నాడు, అందుకే ఈ పవిత్ర ప్రదేశాన్ని 7 కొండలు అని పిలుస్తారు.